అలాగే ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు, చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అంటే ఆయిల్ ఇప్పుడు ఈ వాటర్ నుండి చికెన్ ని సెపరేట్ చేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే కట్ చేసుకున్న ఆనియన్, అలాగే కట్ చేసుకున్నటువంటి కరివేపాకు కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్, ధనియా పౌడర్ వేసుకోవాలి. కారం హాఫ్ స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చి టొమాటో సాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి చికెన్ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ వేసి ఉడికించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి, అలాగే 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అనమాట. ఇప్పుడు ఈ ఉడికించుకున్నటువంటి చికెన్ పీసెస్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.